హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఓరియంటేషన్ జ్యువెలరీ. ఇవాళ మన వీడియోలో బ్రాస్లెట్ మేకింగ్ విత్ కట్టుతీగ అయితే చూసేద్దామండి. అందరూ కూడా చూసి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే పిల్లలకి ఎక్కువ బయట బ్రాస్లెట్స్ ఇవి కొంటూ ఉంటాం కదా, అవేదో మనమే తయారు చేస్తే వాళ్ళకి కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉంటుంది, సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. సరే, మనం ఎలా తయారు చేసేలా అయితే చూసేద్దాం. ఫస్ట్ కట్టుతీగ వైర్ ఒకటి తీసుకోండి. ఈ కట్టుతీగ వైర్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇవన్నీ మెటీరియల్ కూడా మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే, ఓకేనా? కట్టుతీగ ఎండింగ్ ఎంత ఉంటుంది, ఇంత చాలు, ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా చుట్టేసేయండి. ఇలా మనకు సర్కిల్ రావాలన్నమాట. సర్కిల్ వచ్చిన తర్వాత యాక్చువల్గా బ్రాస్లెట్కి ఫ్రంట్ ఈ ఏరియా ఒకటే మనకి బీడ్స్ కానీ ఏవైనా వస్తే చాలు, మిగిలిన ఏరియా చైన్ కావాలి కాబట్టి నేను ఈ చంద్రహారం చైన్ అయితే తీసుకున్నానండి. ఈ చంద్రహారం చైన్ దీనికి తగిలిచ్చేసేయండి. ఇలా లోన్ సర్కిల్లోకి వెళ్ళాలి, హ్యాంగింగ్ ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, అయిన తర్వాత దీన్ని టైట్గా లాగేసి హోల్ అనేది ఇంత చిన్నగా రావాలి, అక్కడ హోల్ దగ్గర పట్టుకుని వేలుతో చుట్టేసేయండి. ఇది 26 సైజు గేజ్ వైర్ అండి. మనకి 24 అండ్ 28లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రాక్టీస్ చేసేవాళ్ళు అయితే 28 సైజ్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. మాకు అంత వర్క్ బాగొచ్చు, మేము మేకింగ్ చేసుకోగలం అనుకుంటే 8 mm సైజ్ బీడ్స్కి అయితే 24 తీసుకోండి, 6 mm సైజ్ బీడ్స్కి అయితే 26 తీసుకోండి. ఓకే, మామూలుగా 26 అనేది అన్నిటికీ కామన్, దేనికైనా సరే బాగానే ఉంటుంది. అయితే ఈ బ్రాస్లెట్కి నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక పింక్ కలర్ బీడ్ వేసిన తర్వాత మనకి బీడ్ పైన జస్ట్ 0.1 ఇంచెస్ పైన ఈ ప్లయర్తో టైట్ చేయండి. టైట్ చేసేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ప్లయర్ కింద నుంచి 2 times తిప్పండి. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలా 2 times తిప్పేసేయండి. తిప్పేస్తే టైట్గా ఉంటుంది మనకి. ఈ సర్కిల్ని స్ట్రైట్గా చేసుకోండి ఒకసారి, అలా స్ట్రైట్గా చేసుకోవడమే. తర్వాత కట్టర్ తోటి ఈ చివరి ఎండింగ్ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదల్లా ఇలా చుట్టేసేయండి ప్లయర్ తోటి, ఎందుకంటే గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ కట్ తీగని యాజ్ యూజువల్ ఇందాక ఎలా తీసుకున్నాం అలాగే తీసుకోండి, క్రాస్లాగా తీసుకుని ఇప్పుడు దీన్ని తగిలించండి దీనికి. ఓకే, తగిలించిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మన టైట్గా ప్లయర్తో పట్టుకుని జస్ట్ ఇలా 1 or 2 rounds తిప్పేసేయండి, అంతే. అలా ఫిక్స్ అయిపోద్ది. తర్వాత మనకి ఏ బీడ్ కావాలితే ఆ బీడ్ యూజ్ చేయండి. నేను ఆల్టర్నేట్గా ఏంటంటే పింక్ వైట్ వేద్దాం అనుకున్నాను. వైట్ అంటే ఇది ఫుల్ వైట్ కాదు, ఈ స్వరోస్కి బీడ్, షెల్ పెర్ల్ వైట్ కూడా ఉంది. అయితే ఇది వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసాను. దాంతో కూడా ఒకసారి మేకింగ్ చేసి చూస్తాను. ఓకే, యాజ్ యూజువల్గా ఇలా పట్టుకుని ప్లయర్ కింద నుంచి 2 rounds తిప్పేసేయండి. ఇలా ఎన్ని బీడ్స్ కావాలితే మన హ్యాండ్ సైజుని బట్టి మనకి ఎన్ని బీడ్స్ కావాలి అన్న దాన్ని బట్టి మీరు మేకింగ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, చంద్రహారం చైన్ బ్యాక్కి ఎండ్ చేసేయండి. ఇది యాక్చువల్గా 5 బీడ్స్ వేసాను నేను. వేసిన తర్వాత మన కస్టమర్ హ్యాండ్ ఏంటంటే ఒక 5 inch 5-6 ఉందంతే. ఓకే, ఇక్కడ చంద్రహారం చైన్ కట్ చేసేసాను. కట్ చేసి ఈ చివరికి వచ్చేసి ఈ ఎండింగ్ తగిలిచ్చేసాను. ఓకే, ఎండింగ్ తగిలిచ్చేసి యాజ్ యూజువల్గా మనం బీడ్ పైన ప్లయర్తో టైట్ చేసి ఇలా చుట్టేసేయండి.
2 times. చుట్టేసాక ప్లయర్తో కట్టర్తో కట్ చేసేసేయండి నీట్గా. ఎండింగ్లో కట్ చేయాలి కరెక్ట్గా. చూసారు కదా. దీనికి ఇప్పుడు ఏంటంటే ఇలా హ్యాండ్కి వెళ్ళదు కాబట్టి ఈక్వల్గా మనం సైజ్ తీసుకుని ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ హుక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ చంద్రహారం చైన్ నుంచి మీరు ఎలా మేకింగ్ చేశారో అలాగే ఇక్కడ హుక్ యాడ్ చేసుకుంటామే. లుక్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సరదాగా యూస్ చేసుకోవడానికి, బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి కూడా లుక్ బాగానే ఉంటుంది. అదేవిధంగా మనం కట్టుతీగతోటి మన దగ్గర ఉన్న మెటీరియల్స్, ఏ మెటీరియల్స్ కావాలో ఆ మెటీరియల్స్, ఇదే కట్టుతీగ ఇందాక మీకు చంద్రహారం చైన్ అలర్ట్ చేశాను అలా యాడ్ చేశాను. బట్ ఏంటంటే బీడ్కి ముడి వేయలేదు. ఒక్కసారి ముడి వేసిన తర్వాత ఆ తీగకి లైన్గా ఎక్కిచ్చేసారన్నమాట. మనకి ఒక బీడ్ కావాలి, ఒక స్టోన్ కావాలని చెప్పేసి ఇలా ఎక్కిచ్చేసాను. ఇది కూడా నాకు బాగానే ఉన్నట్టు అనిపించింది. మన దగ్గర వైట్ అండ్ గ్రీన్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా. పిల్లలకైనా బాగుంటాయి, పెద్దవాళ్ళకైనా బాగుంటాయి. ఈ చివరి మనం జస్ట్ హుక్ యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. ఇంకొక మోడల్ ఏంటంటే ఇది పిన్ బాల్స్, అదే ఏంటి కొత్తిమీర కట్ట అంటారండి. అది ఏంటంటే మనం ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. వీటిని మధ్యలో కట్ చేసేసి ఒక్కో బీడ్ని హ్యాంగింగ్ చేయడం చూపించాను ఆల్రెడీ పాత వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కూడా కావాలితే పాత వీడియోలు మిస్ అయ్యేమో అంటే కనుక నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఒక బీడ్ ఎక్కించి చూపిస్తాను. ఇలా చంద్రహారం చైన్కి మనకి బీడ్స్ ఇలా కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. దీన్ని హాఫ్ చేసుకుంటే 2 బీడ్స్కి అయితే యూజ్ అవుతుంది మనకి. బీడ్కి ఎక్కించడం, దానికి ఈ చంద్రహారం చైన్లో పెట్టేసి మనకి ఎన్ని బీడ్స్ కావాలితే అన్ని బీడ్స్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది బ్రాస్లెట్ లాగా కూడా యూజ్ అవుతుంది, ప్లస్ చిన్నపిల్లలకి నెక్లెస్ లాగా కూడా యూజ్ అవుతుంది. బాగుంటుందండి ఇలాగా. నెక్స్ట్ ఇలాగే నాకు బీడ్స్ వద్దు, ఓన్లీ స్టోన్సే హ్యాంగింగ్ కావాలి అన్నా సరే ఇలా కూడా మనం మేకింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏదైనా ఇంకొక మోడల్ కావాలి అంటే కనుక, అంటే నేను చేసి చూపించిన దాంట్లో ఏమైనా మోడల్స్ కావాలి అది కూడా మేకింగ్ చూపించండి అంటే కనుక చెప్పండి, చూపిస్తాను. అంటే కొంతమంది కొన్ని అడిగారు కానీ అదే ఆల్రెడీ కట్టుతీగతో తయారు చేసిన మాలకి గుట్టపోసలు యాడ్ చేయమన్నారు. యాక్చువల్గా నాకు వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ప్రజెంట్ ఏంటంటే కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. బట్ 1 or 2 డేస్లో అయితే ఆ మేకింగ్ వీడియో కూడా నేను చూసి అప్లోడ్ చేస్తాను. లుక్ అయితే చాలా బాగుంది కదా. మనం మేకింగ్ అనేది చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే చాలు, ఎలాగ కావాలితే అలా మనమే మేక్ చేసుకోవచ్చు. బాగుంది కదా. ఈ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. బీడ్స్ కానీ, చంద్రహారం చైన్ కానీ, అండ్ కట్టర్స్ కానీ, ఎవ్రీథింగ్. ఓకే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఖచ్చితంగా ఈ వీడియో 30 likes వస్తే బ్రాస్లెట్ అనేది గివ్ అవే గిఫ్ట్ ఇస్తాయండి. కస్టమర్ అదే వాళ్ళ కావాల్సిన దాన్ని బట్టి ఇది కావాలన్నా ఇస్తాను, ఇది కావాలన్నా ఇస్తాను. 1 dayలో నాకు 30 likes అయితే కావాలి. ఈ వీడియో అప్లోడ్ చేశాక నాకు 30 likes వస్తే ఖచ్చితంగా గివ్ అవే గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.